ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ మారడానికి ముఖ్య కారణం మన నంద్యాల పట్టణం అభివృద్ధి చెందిందంటే అది ఎన్ఎండి ఫరూక్ గారి కుటుంబం వారి ఆధ్వర్యంలోనే నంద్యాల పట్టణం అభివృద్ధి చెందింది. నంద్యాలలో సారు ఎప్పుడు ఎమ్మెల్యే ఉన్నా అప్పుడు సారు మంత్రి అయినాడు. అది మన నంద్యాల ప్రజలను చేసుకున్న అదృష్టం. అది ఏ విధంగా అంటే నాకు గుర్తుండగా నంద్యాలలో డెవలప్ అనేది మనకు కరువు వచ్చినా ఏమొచ్చినా నీళ్ళు అనేది మనకు ఎప్పుడు ఇబ్బంది రాకుండా చెరువు కట్టను సమస్య చెరువు కట్టను మన న్యాయశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలోనే అది నిర్మించడం జరిగింది. పేదలను పెళ్లి చేసుకోవడానికి ఎన్టీఆర్ షాదీఖానా మన సార్ గారి ఆధ్వర్యంలోనే నిర్మించడం జరిగింది. మరియు మీటింగ్ జరుపుకోవడానికి టౌన్ హాల్ నిర్మాణం కానీ మన సార్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇవే కాకుండా ఇప్పుడు పేదలందరూ దాదాపు 5-6 వేల మంది 6,000 మంది నివసిస్తున్న వైఎస్ఆర్ నగర్ కానీ దాదాపు 2,240 ఎకరాలు సార్ మంత్రి ఉన్నప్పుడు సేకరించి పేదలకు పంచడం జరిగింది. అవే కాకుండా నంద్యాల ఎప్పుడు రోడ్డు వెడల్పైన మరి ఏ కార్యక్రమం సరే తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు సారు ఆధ్వర్యంలోనే నంద్యాల పట్టణ అభివృద్ధి చెందిందని తో పాటు ఉన్న నా ప్రజలందరూ మీరందరూ సహకారంతో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ జరగడం జరిగింది. ఈ పార్టీలో జరగడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయము నాకు పార్టీలో చేరడానికి అవకాశం ఇచ్చిన న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు, ఫిరోజ్ అన్న గారు మరియు ఫయాజ్ అన్న గారికి నా జీవితాంతం రుణపడతాన్ని తెలియజేస్తూ వారి కోసం ఎంతటి త్యాగం చేసైనా ఎటువంటి చేసైనా రాబోయే రోజులలో వారి కుటుంబంలో ఎమ్మెల్యే అయితే మరి మంత్రి అంటే చంద్రబాబు గారి దయ ఉండాలి. ఎమ్మెల్యేగా వారి కుటుంబంలో ఎవరున్నా వారి విజయానికి చివరి వరకు పోరాటం చేసి నిలబడతాని సందర్భంగా తెలియజేస్తూ నాతో పాటు ఉన్న మీ అందరికీ కానీ మరొకసారి ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా ముందు విచ్చేసిన సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు మేము తెలుగు పార్టీలో మా మంత్రివర్యులు ఫరూక్ సార్ ఆధ్వర్యంలో, ఫిరోజ్ అన్న ఆధ్వర్యంలో, ఫయాజ్ అన్న ఆధ్వర్యంలో మరి మిగతా విషయాలు ఉన్నవారు మిగతా పెద్దలందరి ఆధ్వర్యంలో మేము తెలుగుదేశం పార్టీలో చేరినాము. మాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఉంటేనే మనకు అభివృద్ధి చెందుతామనేది మాకు నమ్మకం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీలో చేరినాము. తెలుగుదేశం పార్టీ విజయానికి నేను ఎంతో కృషి చేస్తానని మీరందరూ మీ అందరి దయ మాకు ఉండాలి. మీరందరూ మా ఇంట్లో ఉంటే మేము విజయం సాధిస్తాము. ఆ విజయాన్ని ఫరూక్ సార్ గారికి టీడీపీ పార్టీకి కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నాను. జై తెలుగుదేశం.